ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. మన ఛానల్లో చూడండి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ అయితే చాలా జెన్యూన్గా అయితే పెడుతున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము పెడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ షార్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రీసెంట్ షార్ట్స్లో అయితే చాలా ఉపయోగపడతాయి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, చాలా మంది కూడా అంతే జెన్యూన్గా ఉంటేనే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కాన్సెంట్రిక్ అనే ఒక కంపెనీ అయితే ఉంది. ఇది చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ. దీంట్లో అయితే వచ్చేసి కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ అనే జాబ్స్ అయితే ఉన్నాయి. లొకేషన్ అయితే వచ్చేసి విశాఖపట్నం, ఇండియాలో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్, ఇండియా నుంచి అయితే ఉంది. ఒకసారి చూడండి. సో ఈ రెండు నోటిఫికేషన్స్ కన్సెంట్రిక్స్ నుంచి అయితే వచ్చాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి. ఫస్ట్ అయితే వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కావాలి కదా. సో జాయిన్ అయ్యేటప్పుడు ఏమి ఇస్తారంటే, ఏముంటుందంటే ముందు తెలుసుకోవాలి కాబట్టి, ద రిప్రజెంటేషన్ కస్టమర్ సర్వీస్ టెక్నికల్ సపోర్ట్ పొజిషన్ ఇంటర్ఫేస్ విత్ కస్టమర్స్ వయా ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్, ఈమెయిల్స్, చార్ట్స్. సో ఇప్పుడు కస్టమర్స్ అయితే వచ్చేసి ఈమెయిల్స్ కానీ, చార్ట్స్ కానీ వీటి ద్వారానే కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియజేస్తూ ఉంటారు. సో మీరు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేగలిగితే ఉండాలి. సో మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో ఇస్తారు ఎలా చెప్పాలి అనేసి. మీకు ఇక్కడ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎన్జ్యూర్ సర్వీస్ డెలివర్డ్ ఇన్ అవర్ కస్టమర్స్ మీట్ కాంట్రాక్చువల్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అని చెప్తున్నారు. క్లారిఫై కస్టమర్స్ రిక్వైర్మెంట్, ప్రోబ్ అండర్స్టాండింగ్. సో మీరు కస్టమర్ రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి. లిజన్ అంటే మీకు వినగలిగే కెపాసిటీ ఉండాలి. గ్రీట్ కస్టమర్స్ కర్టెస్లీ, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ మేనర్. సో అలాగా గ్రీట్ చేసి వాళ్ళని మాట్లాడి మంచిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని సాల్వ్ చేయగలగాలి. ఇవన్నీ మీ దగ్గర అయితే ఉండాలి. మెయింటైన్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ డిజైనర్ టు ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, బిజినెస్ పర్ఫార్మెన్స్. సో వీళ్ళకి సంబంధించిన బిజినెస్ని అయితే వచ్చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, అలాగే బిజినెస్ని పెంచాలి. సో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఎడిషనల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్తూ ఉండాలి. ట్రాక్ డాక్యుమెంట్స్, రిట్రీవ్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ కాల్ ట్రాకింగ్ డేటాబేసెస్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. సో ఇవన్నీ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు వాళ్ళు. సో క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఎనీ డిసిప్లిన్. సో అంటే మీకు ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ఈ పొజిషన్స్కి అర్హత అయితే ఉంది. అండ్ స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్, పీసీ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ని ఆపరేట్ చేయగలగడం అయితే రావాలి. అండ్ డిపెండబుల్ విత్ స్ట్రాంగ్ అటెన్షన్ డీటెయిల్స్ అయితే ఉండాలి. స్కిల్ మల్టీ టాస్కింగ్ ఇంక్లూడింగ్ ద అబిలిటీ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్ట్. సో మీరు మల్టీ టాస్కింగ్ ఉండి సో ఏ టైంలోనే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఉండాలి. సో ఎబిలిటీ టు రొటేట్ షిఫ్ట్స్, మీకు షిఫ్ట్స్ రొటేషన్ ఉండాలి. బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ ప్రోగ్రామ్ ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ మే బీ రిక్వైర్డ్. సో మీకు ఏమైనా ఎడిషనల్ స్కిల్స్ లాంటివి ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు లొకేషన్ ఒకవేళ సెలెక్ట్ అయితే విశాఖపట్నం, ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు కదా అక్కడ ఉంది. సో ఒకవేళ హైదరాబాద్లో సెలెక్ట్ అయితే మాత్రం హైదరాబాద్ దానికి అప్లై చేస్తే మీకు పొజిషన్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. బట్ దీనికి కూడా రిక్వైర్మెంట్స్ అవి అన్నీ సేమ్గానే ఉన్నాయి. లొకేషన్ చూడండి ఇక్కడైతే ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నేను కూడా అప్లై ప్రాసెస్ కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయడం తోటే నెక్స్ట్ నాకైతే ట్యాబ్కి తీసుకెళ్తుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. మై ఇన్ఫర్మేషన్, మై ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ క్వాలిఫికేషన్స్, వాలంటరీ డిస్క్లోజర్స్ అండ్ రివ్యూ, ఇలా ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్లోనే మీరు అప్లోడ్ రెజ్యూమ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వడానికి నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఏవైతే వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇచ్చారో కస్టమర్ సపోర్ట్, మీరు ఎబిలిటీ ఉండాలి, మీ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్లో ఉండాలి. సో ఇలాంటి వర్డ్స్ అనేది మీ రెజ్యూమ్లో పెట్టినట్లయితే సో మీ రెజ్యూమ్ అనేది కంప్యూటర్ స్క్రూటినైజ్ చేసిన, మాన్యువల్గా స్క్రూటినైజ్ చేసిన, సో వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ మీ రెజ్యూమ్లో ఉన్నాయి కాబట్టి మీ రెజ్యూమ్ స్క్రూటినైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మీరు ప్రూవ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అని క్లిక్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోండి రెజ్యూమ్ అనేది. సో రెజ్యూమ్ అనేది క్లియర్ కట్గా వీళ్ళు చెప్పిన పాయింట్స్ ఎక్కువ ఉంటే తొందరగా చూస్ చేసుకుంటారు. అండ్ కంట్రీ, మీ కంట్రీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, అడ్రస్, సిటీ, స్టేట్, అలాగే కంట్రీ పిన్ కోడ్, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్. సో మీరు ఈ జాబ్ అనేది ఎలా తెలుసుకున్నారో ఆ విధంగా మెన్షన్ చేయండి. సో టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్, ఈమెయిల్స్,
సో బై సెలెక్టింగ్ దిస్ చెక్ బాక్స్ బిలో ఐ కన్సెంట్ అండ్ రిసీవ్ కమ్యూనికేషన్. మీరు ఎలా కమ్యూనికేషన్ వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ అయితే ఈజీగా రిసీవ్ అవుతారా, ఈమెయిల్స్గా టెక్స్ట్ మెసేజ్ పంపించాలా ఒకవేళ కన్సెంట్రిక్స్ కోఆపరేషన్ రిగార్డింగ్ మీరు సెలెక్ట్ అయితే. సో ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా చేసుకుని నెక్స్ట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఎక్స్పీరియన్స్ స్టెప్ తీసుకెళ్తుంది. తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్, సో వాళ్ళ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారో అవి కూడా. సో వాలంటరీ డిస్క్లోజర్స్ ఉంటాయి కొన్ని అవి. తర్వాత రివ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అన్ని చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి అంతే. అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఒక్కొక్క స్టెప్కి వెళ్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ కన్సెంట్రిక్ కంపెనీలోనే వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా జాబ్స్ పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవైతే వచ్చేసి ప్రస్తుతానికైతే లొకేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు మెన్షన్ చేస్తారు సో వెళ్ళి చేయాలా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చా అని చెప్పేసి. సో మీరైతే అక్కడైతే అడగండి ఫ్రెండ్స్. సో ఏ విధంగా ఉంటుందో అనేసి వర్క్ అనేది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.